నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ మానవ హక్కులనే భావన 1940 నుండి డిసెంబర్ 10న విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసి యుఎన్ఓ చార్టర్లో పొందుపరిచారు. వీటి ఆధారంగా భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ప్రాథమిక హక్కులను పొందుపరిచారు. జీవించే హక్కు, వాక్ స్వాతంత్రం హక్కు, భావ ప్రకటన హక్కు, మత స్వేచ్ఛ హక్కు, ఇలా చాలా 3వ భాగంలోని ప్రాథమిక హక్కులు బాగున్నది. 12 to 35 ఆర్టికల్ మధ్యలో ఉంటాయి 3వ భాగంలో. భారతదేశంలో మానవ హక్కులు ఎన్హెచ్ఆర్సి జాతీయ మానవ హక్కుల ఏర్పాటు 1993 మానవ హక్కుల పరిరక్షణ చట్టం ద్వారా ఎన్హెచ్ఆర్సి ఏర్పాటైంది. ఎన్హెచ్ఆర్సి 1993 అక్టోబర్ 12న ఏర్పాటైంది. ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన చట్టబద్ధమైన సంస్థ. ఇది 2006-2019లో సవరించబడింది. ఎన్హెచ్ఆర్సి హెడ్ క్వార్టర్ సర్దార్ పటేల్ భవన్, న్యూఢిల్లీ. ఈ ఎన్హెచ్ఆర్సి జాతీయ మానవ హక్కుల కమిషన్ 2019 సవరణ చట్టం ప్రకారం ఈ కమిషన్ ఏర్పాటులో 6 సభ్యులు ఉంటారు. ఒక చైర్మన్, 5 పూర్తికాల సభ్యులు ఉంటారు. ఒక చైర్మన్ మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా జడ్జి ఉంటారు. ఎన్హెచ్ఆర్సి పూర్తికాల సభ్యులు 5 ఉంటారు. వీళ్ళకు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉన్నాయి. ఒకరు సుప్రీంకోర్టు సిట్టింగ్ లేదా మాజీ న్యాయమూర్తి, మరొకరు హైకోర్టు సిట్టింగ్ లేదా మాజీ న్యాయమూర్తి ఉంటారు. మిగిలిన 3 మానవ హక్కుల మీద పరిజ్ఞానం కలవారై ఉండాలి. సభ్యుల నియామకం రాష్ట్రపతి హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. వారి సలహాతో కమిషన్ సభ్యులు నియమిస్తారు. హైపవర్ కమిటీ ప్రధానమంత్రి అధ్యక్షతన 6 సభ్యులు ఉంటారు. సభ్యులు లోక్సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ స్పీకర్, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కేంద్ర హోంమంత్రి ఉంటారు. వీళ్ళ కాల పరిమితి 3 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాల వయసు వరకు ఉంటారు. చైర్మన్ సభ్యులకు ఇది కూడా వర్తిస్తుంది. జీతభత్యాలు రాష్ట్రపతి నిర్ణయిస్తారు. రాజీనామా తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క కమిషనర్లు ఫస్ట్ రంగనాథ్ మిశ్రా, ఎంఏ వెంకటాచలయ్య, జిఎస్ వర్మ, ఏఎస్ ఆనంద్, రాజేంద్ర బాబు, కేజీ బాలకృష్ణన్, హెచ్ఎల్ దత్. 8th 2021 జూన్ 2 నుంచి 2024 జూన్ వరకు 8th పర్సన్ అరుణ్ కుమార్ మిశ్రా. తర్వాత తాత్కాలిక యాక్టింగ్ చైర్పర్సన్గా విజయభారతి సాయిని ఉంది. ప్రస్తుతం కొత్తగా 2024 డిసెంబర్ 23న జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం ఎన్హెచ్ఆర్సి చైర్మన్గా ఎన్నుకోబడ్డారు. జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం 10వ వ్యక్తిగా నియమించబడ్డారు డిసెంబర్ 23, 2024.